చేతులు కీబోర్డ్ మీద డాన్స్ చేశాయి. ఆ గొంతు మైకులకే పరిమితమైంది. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. ఆన్లైన్ పులి ఇప్పుడు ఆఫ్లైన్ వేట మొదలు పెట్టబోతోంది. కత్తి కన్నా కలం మిన్న అంటారు. కానీ ఇక్కడ ఆన్లైన్ కీబోర్డు కేంద్రం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఎక్కడో తెర వెనుక ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ లీడర్ అభిజిత్ దీప్కే ఇప్పుడు నేరుగా గ్రౌండ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. యువత గొంతుకగా మారి జంతర్ మంతర్ వైపు కథం తొక్కుతున్నారు. మరి ఈ ఆన్లైన్ హీరో ఆఫ్లైన్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతున్నాడో, ఢిల్లీ పీఠాన్ని ఎలా షేక్ చేయబోతున్నాడో లెట్స్ వాచ్ ది స్టోరీ. సమకాలీన రాజకీయం ఇప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. ఎక్కడో తెర వెనుక కూర్చొని కీబోర్డుల మీద, స్మార్ట్ ఫోన్ల మీద ఆన్లైన్ ఉద్యమాల్ని నడిపిన ఒక యువ కెరటం ఇప్పుడు నేరుగా ఫీల్డ్లోకి దిగుతున్నాడు. కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరిట ఆన్లైన్ వేదికగా 2 కోట్ల మంది ఫాలోవర్స్ని సంపాదించుకున్న అభిజిత్ దీప్కే ఇప్పుడు ఒక పెద్ద ప్రకటన చేశాడు. తాను భారత్ వస్తున్నానని చెబుతూ ఒక వీడియో విడుదల చేశాడు. ఆన్లైన్లో అతని మాటలు విన్న జనం ఇప్పుడు అతను నేరుగా రంగంలోకి దిగుతుంటే రాజకీయాల్లో ఎలాంటి పెనుమార్పులు వస్తాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి ప్రకటన కాదు, ఒక కొత్త తరం రాజకీయ ప్రవేశానికి సంకేతాలిస్తోంది. అభిజిత్ రాక కేవలం ఊరికే కాదు, ఒక స్పష్టమైన డిమాండ్తో వస్తున్నాడు. ఈ నెల 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని ప్రకటించాడు. అతని ప్రధాన లక్ష్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ అంశం. ఈ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలన్నది అతని డిమాండ్. ఆన్లైన్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే దీప్కే ఇప్పుడు తన ఫాలోవర్స్ని ఫిజికల్గా రోడ్ల మీదకు రమ్మని పిలుస్తున్నాడు. ఊరు ఉమ్మడి, ఊరిగోల ఉమ్మడి అన్నట్టుగా విద్యార్థుల సమస్యను తన సమస్యగా తీసుకొని అతను చేస్తున్న ఈ పోరాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అభిజిత్ దీప్కే వీడియో విడుదల చేస్తూ అందరినీ జంతర్ మంతర్కు రావాలని కోరాడు. ఆన్లైన్లో 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న అతను ఆఫ్లైన్లో ఎంతమందిని సమీకరించగలడన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ఆన్లైన్లో లైక్లు, షేర్లు కొట్టడం సులభమే, కానీ స్వయంగా వచ్చి ఒక నిరసనలో పాల్గొనడం వేరు. చేతికి ఎముక లేదు, మాటకి అడ్డూ లేదు అన్నట్టుగా ఆన్లైన్లో మాట్లాడినంత సులభంగా ఫిజికల్గా జనాన్ని పోగేయడం సాధ్యమవుతుందా అనేది చూడాలి. యువతను పెద్ద సంఖ్యలో పోగేయడం దీప్కేకు ఒక పెద్ద సవాల్గా మారింది. ఈ సవాల్ని ఎదుర్కొని దీప్కే పెద్ద సంఖ్యలో యువతను సమీకరించగలిగితే అది జెన్సీ ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు రాజకీయాలంటే విసుగు చెందుతూ దూరంగా ఉన్న ఈ తరం యువత ఇప్పుడు తమ హక్కుల కోసం నేరుగా పోరాడేందుకు సిద్ధమవుతోందన్నది దీని ద్వారా అర్థమవుతోంది. ఆన్లైన్లో ఒక ట్రెండ్ సృష్టించిన దీప్కే ఇప్పుడు ఫీల్డ్లో కూడా అదే మ్యాజిక్ చేయగలిగితే రాజకీయ పార్టీలకు ఇదొక పెద్ద హెచ్చరిక లాంటిదే. యువత తలుచుకుంటే ఏమైనా సాధించగలరని నిరూపించడానికి ఇదొక అవకాశం. స్క్రీన్ మీద ట్రెండ్ సెట్ చేయడం ఈజీనే, కానీ రోడ్డు మీదకొచ్చి హిస్టరీ క్రియేట్ చేయడం వేరు. 2 కోట్ల మంది ఫాలోవర్స్ అంటే అదొక డిజిటల్ సామ్రాజ్యం. కానీ ఆ సామ్రాజ్యం వర్చువల్ స్క్రీన్స్ దాటి ఢిల్లీ వీధుల్లోకి వస్తుందా? కీబోర్డ్ మీద టైప్ చేసినంత ఈజీగా జంతర్ మంతర్ దగ్గర నిలబడ్డం సాధ్యమేనా? ఈ జనరేషన్ ఏసీ రూములు వదిలి ఎండలోకి వస్తే అది దేశ రాజకీయాల్లో ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ అవుతుంది. నీట్ పేపర్ లీక్ అనేది లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమే. ఇలాంటి సున్నితమైన అంశంపై దీప్కే నిరసనకు దిగడం యువతలో ఉన్న ఆక్రోశాన్ని ప్రతిబింబిస్తోంది. ఇంతకాలం ఆన్లైన్లో తమ నిరసనను వ్యక్తం చేసిన విద్యార్థులు ఇప్పుడు దీప్కే పిలుపుతో జంతర్ మంతర్ చేరుకుంటే అది కేంద్రానికి ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది. గుర్రాన్ని నీళ్ల దగ్గరకు తీసుకెళ్లగలం కానీ నీళ్లు తాగించలేం అన్నట్లుగా దీప్కే జనాన్ని పిలవగలడు కానీ వాళ్లు ఎంతవరకు వస్తారన్నది ఆసక్తికరం. ఒకవేళ పెద్ద సంఖ్యలో యువత ఈ నిరసనకు హాజరైతే కేంద్రం దీన్ని ఎలా ఎదుర్కొంటుంది అన్నది ఇంకో ప్రధాన ప్రశ్న. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి నిరసన కాదు, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. కాబట్టి ప్రభుత్వం దీన్ని తేలిగ్గా తీసుకోలేకపోవచ్చు. దీప్కే ఆన్లైన్ ఫాలోయింగ్ చూసి ప్రభుత్వం కూడా కాస్త అప్రమత్తంగానే ఉండే అవకాశం ఉంది.
ఏదేమైనా 6న జంతర్ మంతర్ వద్ద జరగబోయే ఈ నిరసన దేశ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికే అవకాశం ఉంది. ఢిల్లీ నడిబొడ్డున ఇలాంటి డిజిటల్ సైన్యం దిగితే శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల్లో నడుస్తున్న పెద్ద సస్పెన్స్. జంతర్ మంతర్ దగ్గర నిరసనలకు కొన్ని పరిమితులు, రూల్స్ ఉంటాయి. కానీ 2 కోట్ల డిజిటల్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ పిలుపునిస్తే వచ్చే జనాన్ని కట్టడి చేయడం అంత సులభం కాదు. సాంప్రదాయ రాజకీయ ర్యాలీలాగా వీళ్లను బస్సులు, లారీల్లో తరలించరు. కేవలం ఒక సోషల్ మీడియా క్లిక్తో అలలుగా తరలివచ్చే ఈ టెక్ సావీ జనరేషన్ను హ్యాండిల్ చేయడం ఢిల్లీ పోలీసులకు ఒక అల్టిమేట్ టెస్ట్ కాబోతోంది. 6 నెలలు సాము చేసి మూలకు పడ్డట్టు కాకుండా ఈ డిజిటల్ ప్లానింగ్, గ్రౌండ్ లెవెల్ లాజిస్టిక్స్ ని తట్టుకొని నిలబడుతుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. దీప్కే రాకతో ఎవరికి షేక్ తగులుతుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఇంతకాలం సాంప్రదాయ రాజకీయాలు చేస్తున్న నాయకులకు ఈ కొత్త తరం నాయకుడి రాక మింగుడు పడకపోవచ్చు. ఆన్లైన్లో అతనికున్న క్రేజ్ని చూసి ఆన్లైన్లో కూడా అతను అదే స్థాయిలో సక్సెస్ అయితే భవిష్యత్తులో అతడు ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. దీప్కే సవాల్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది జంతర్ మంతర్ వద్ద అతను సమీకరించగలిగే జనం మీద ఆధారపడి ఉంటుంది. ఈ పోరాటం వెనుక ఉన్నది కేవలం ఒక వ్యక్తి కాదు, లక్షలాది మంది విద్యార్థుల ఫ్యూచర్, వారి ఎమోషన్. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్ అంటే పవర్ సెంటర్ను నేరుగా టార్గెట్ చేయడమే. మరి ఈ కీబోర్డ్ వారియర్ ల్యాండింగ్ ఢిల్లీ పీఠాన్ని షేక్ చేయబోతుందా, లేక ఈ డిజిటల్ వేవ్ గ్రౌండ్లోకి వచ్చేసరికి చల్లారిపోతుందా? ఈ మైండ్ గేమ్లో గెలిచేది ఎవరో చూడాలి. ఈ మొత్తం వ్యవహారాలన్నీ పరిశీలిస్తే ఆన్లైన్ ఉద్యమాలకు ఫీల్డ్ వర్క్కు మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టమవుతుంది. ఆన్లైన్లో ఎంత పెద్ద ఉద్యమం నడిపినా దాని ప్రభావం మైదానంలో చూపిస్తేనే నిజమైన విజయం. దీప్కే ఈ విషయంలో సక్సెస్ అయితే భవిష్యత్తులో మరిన్ని ఆన్లైన్ ఉద్యమాలు ఫీల్డ్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి ఒక విధంగా మంచి పరిణామమే అని చెప్పవచ్చు. ప్రజలు తమ సమస్యల కోసం నేరుగా పోరాడేందుకు ముందుకు రావడం శుభసూచకం. దీప్కే తన వీడియోలో ఉపయోగించిన భాష, అతడి యాటిట్యూడ్ నేటి యువతకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. అతను ఏది మాట్లాడినా అది యువత మనసులో ఉన్న మాటగానే అనిపిస్తుంది. అందుకే అతనికి అంత ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పుడు అతను భారత్ వస్తున్నానని ప్రకటించగానే ఆన్లైన్లో అతని అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే దీప్కే ఒక ట్రెండ్ సెట్టర్గా మారుతున్నాడని అర్థమవుతోంది. అతని ప్రయాణం ఎటువైపు వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్ అనేది అంత సులభంగా నెరవేరే కోరిక కాదు. కానీ దీప్కే ఈ డిమాండ్తో నిరసనకు దిగడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నాడు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అతడు డిమాండ్ చేస్తున్నాడు. అతని పోరాటానికి ఎంతవరకు మద్దతు లభిస్తుందన్నది చూడాలి. ప్రభుత్వం అతని డిమాండ్ను పట్టించుకుంటుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఏదేమైనా అతని పోరాటం ఒక ముఖ్యమైన అంశంపై జరుగుతుంది అన్నది కాదనలేని వాస్తవం. చివరగా అభిజిత్ దీప్కే రాక అతని సవాల్ భవిష్యత్తు రాజకీయాలపై ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆన్లైన్లోంచి ఫీల్డ్లోకొస్తున్న ఈ కొత్త తరం నాయకుడు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. యువత మద్దతు అతనికి అండగా నిలిస్తే అతను ఒక పెద్ద శక్తిగా మారడం ఖాయం. కానీ రాజకీయాల్లో ఏదీ అంత సులభం కాదు. ఎన్నో సవాళ్లు, అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటన్నిటినీ దాటి దీప్కే తన లక్ష్యాన్ని చేరుకుంటాడా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. 6న జంతర్ మంతర్ వద్ద జరిగే పరిణామాలు దీప్కే రాజకీయ భవిష్యత్తుకు ఒక దిక్సూచిలా మారనున్నాయి. అతని ఆన్లైన్ ఫాలోయింగ్ ఆఫ్లైన్లో కూడా అదే స్థాయిలో ఉంటాయి. అతను ఒక పెద్ద రాజకీయ సంచలనంగా మారడం ఖాయం. ఏదేమైనా కాక్రోచ్ జనతా పార్టీ లీడర్ దీప్కే రాకతో దేశ రాజకీయాల్లో ఒక కొత్త ఉత్సాహం అయితే వచ్చింది. అతని ప్రయాణం ఎలా సాగుతుందో, ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి. యువత శక్తిని, వారి ఆకాంక్షల్ని ప్రతిబింబించే ఈ ఉద్యమం ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది. ఇది కేవలం ఒకరోజు నిరసన కాదు, రాబోయే పెను తుపానుకు ముందున్న ఒక చిన్న హెచ్చరిక.
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి కుర్రాడు రేపటి రాజకీయ నాయకుడే అన్న నిజాన్ని దీప్కే నిరూపించబోతున్నాడు. అతను సక్సెస్ అయితే హిస్టరీ రిపీట్ కాదు, కొత్త హిస్టరీ క్రియేట్ అవుతుంది. వ్యవస్థను ప్రశ్నించే గొంతులు మరింత పెరుగుతాయి. నాయకత్వ లక్షణాలకే కొత్త అర్థం రాబోతోంది. ఈ మార్పును తట్టుకుని నిలబడేది ఎవరో, ప్రజా తీర్పులో కొట్టుకుపోయేది ఎవరో భవిష్యత్తే తేల్చాలి.